Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. కామెట్ కే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చాలా వీడియోస్ చేసామండి. ఎవరైనా చూడకుండా ఉంటే చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ర్యాంక్కి సంబంధించి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. దట్ టు ఇన్ సిఎస్సి బ్రాంచ్ అయితే నేను టాప్ 50 కాలేజెస్ అయితే కవర్ చేశాను. ఇంకా మీకు కామెట్ కే ఎగ్జామ్కి సంబంధించి ఏం డీటెయిల్స్ కావాలి అన్న డౌట్స్ ఉన్నా మన Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి చాలా డిఫరెంట్ టెర్మినాలజీ కనిపిస్తోంది. అండర్ రివ్యూ అని లేదంటే రీసబ్మిట్ అని కనిపిస్తోంది. దాని అర్థం ఏంటని చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకా సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా అంటే సప్లిమెంటరీ రాసిన స్టూడెంట్స్ కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. మాకు ఏమైనా విండో ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా, టైం లిమిట్ ఏమైనా పెంచుతారా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్యుమెంట్ సబ్మిటెడ్ చాలామందికి ఈ స్టేటస్ అయితే కనిపిస్తోంది. దీని అర్థం మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి ఇంకా అండర్ రివ్యూలోనే ఉన్నాయి, ఇంకా వెరిఫైడ్ కాలేదు, అప్రూవ్డ్ కాలేదు. డాక్యుమెంట్ సబ్మిటెడ్ అంటే నాట్ ఎట్ వెరిఫైడ్ అని అర్థమండి. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి ఏ స్టేటస్ వచ్చినా. అంటిల్ అన్లెస్ అప్రూవ్డ్ అని వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూనే ఉండండి డాష్బోర్డ్ని. నెక్స్ట్ రీసబ్మిట్ అని ఎవరికైనా కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఇది చూసిన 12 గంటలు అంటే ఇది క్వైరీ వచ్చిన 12 గంటల లోపే మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. లేదంటే మీరు రిజెక్ట్ అయిపోతారు. వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అంటే రౌండ్ నెంబర్ 1లో మనం పార్టిసిపేట్ చేస్తాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కాకుండా మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేము. సో మీరు డాష్బోర్డ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే మనం రిజెక్ట్ అయిపోతాం. నెక్స్ట్ డాక్యుమెంట్ రీసబ్మిటెడ్ అనే స్టేటస్ కనుక ఎవరికైనా కనిపిస్తూ ఉంటే దాని అర్థం స్టిల్ అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్లోనే ఉందని అర్థం అండి. ఎవరికైతే డాక్యుమెంట్ అప్రూవ్డ్ అని కనిపిస్తుందో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ కోసం మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే డాక్యుమెంట్ అప్రూవ్డ్ అని వస్తే మీరు అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేశారని, అన్ని వెరిఫై అయ్యాయని అర్థం. ఇంకా లాస్ట్ డాక్యుమెంట్స్ రిజెక్టెడ్ అని ఎవరికైనా వస్తుంది అంటే మీరు ఇన్కంప్లీట్గా లేదంటే ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టారని అర్థం అండి. సో రీజన్స్ కావాలి అంటే మీ ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఫర్దర్గా అర్హులు కాదు అని దీని అర్థం. సో డాక్యుమెంట్ రిజెక్టెడ్ అనే స్టేటస్ ఎవరికైనా వచ్చింది అంటే మీరు డాక్యుమెంట్ అప్లోడ్లో చాలా తప్పులు చేశారని అర్థం. ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, మాకు కొత్తగా అంటే చాలామంది బెటర్మెంట్ రాస్తూ ఉంటారు కాబట్టి మాకు కొత్తగా వచ్చిన మార్క్స్ని ఎలా అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. సప్లిమెంటరీ రాసిన వాళ్ళు లేదంటే ఒరిజినల్ బెటర్మెంట్ రాసిన వాళ్ళు ఇద్దరు కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే బెటర్మెంట్ రాస్తారో వాళ్ళు ఒరిజినల్ అండ్ బెటర్మెంట్ రాసిన మార్క్స్ రెండూ కూడా అప్లోడ్ చేయండి ఎట్ ఎ టైం. ఇప్పటి వరకు రిజల్ట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ స్టేటస్ మాత్రం అండర్ రివ్యూ అనే కనిపిస్తుందండి. ఒక్కసారి కనుక మనం బెటర్మెంట్ లేదంటే సప్లిమెంటరీ మార్క్స్ అయితే అప్లోడ్ చేస్తే డాక్యుమెంట్స్ అనేవి సప్లిమెంటరీ అప్రూవ్డ్ అనే స్టేటస్ వస్తుంది. సో ఫర్దర్గా మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులమని దీని అర్థం. చాలామంది సప్లిమెంటరీ రాసిన వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మాకు సెపరేట్ విండో ఉంటుందా అని అడుగుతున్నారు. లేదు, మీరు కూడా సేమ్ విండోలో ఇనిషియల్గా కౌన్సిలింగ్కి ఏ విండో అయితే ఓపెన్ చేశారో కామెట్ కే వాళ్ళు అదే విండోలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఏమి ఉండవు. ఫీజు కూడా 2000 రూపాయలు. ఇది మనం ఇనిషియల్గానే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్లో క్విట్ అయినా కూడా ఈ 2000 రూపాయలు అనేది మనకి రాదు. మనం ఏదైతే ఫీజు పే చేస్తామో అదైతే 4th రౌండ్ లోపు చేసుకుంటే మాత్రం మీకైతే ఆ డబ్బులు కూడా తిరిగి వస్తాయి. ఎవరైనా 4th రౌండ్ వరకు వెయిట్ చేసి సీట్ కూడా అలాట్ చేసిన తర్వాత క్విట్ అయితే మాత్రం ఒక్క పైసా కూడా వెనక్కి రాదు. ఇందాక నేను మాట అన్నాను అంటే అండర్ రివ్యూలోనే కనిపిస్తుంది. ఎవరైతే మార్క్స్ ఇంకా అప్లోడ్ చేయరో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రౌండ్ 3 లోపు మీరైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే సప్లిమెంటరీ రాస్తారో లేదంటే రిజల్ట్స్ ఇంకా వాళ్ళకి అందుబాటులో లేవో వీళ్ళందరూ రౌండ్ 3 లోపే మీరు మార్క్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సరే, రౌండ్ 3 లోపు అయితే అప్లోడ్ చేస్తాము, మేము రౌండ్ 1, 2లో పార్టిసిపేట్ చేయచ్చా అంటే పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం లేదు. రౌండ్ 3 వన్స్ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. అది రౌండ్ 1 అయినా రౌండ్ 3 అయినా. సో మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే రౌండ్ 3 ముందు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయండి. 1, 2లో పార్టిసిపేట్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ లేదు. కామెట్ కే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ రిజర్వేషన్స్ అయితే వర్తించవండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ ఏం లేవు. అందరూ కూడా జనరల్ మెరిట్ సీట్స్లోనే అప్లై చేసుకోవాలి.
ఫైనల్గా ఎవరైతే డాక్యుమెంట్ అప్రూవ్డ్ అని వస్తుందో వాళ్ళు మాత్రమే ఫర్దర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ కలిగిన వ్యక్తులు. మిగిలిన వాళ్ళు ఎలాంటి ఆప్షన్స్ దగ్గర ఆగిపోయినా కూడా వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. సో ఇదండి చాలామంది అడుగుతున్న డౌట్స్. సో డాక్యుమెంట్ అప్రూవ్డ్ అని వచ్చేంత వరకు మీరు ట్రై చేస్తూనే ఉండాలి, లేదంటే డిస్క్వాలిఫై అయిపోతాము. ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైతే సప్లిమెంటరీ గురించి అడుగుతున్నారో వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.